ఓకే. Yeah. మరి మీరెలాగా అంటే నచ్చిన ఫుడ్ తినమని చెప్తున్నారు. బయట సిట్యుయేషన్ అలా లేదు. అంటే 100 మంది ఒకటి చెప్తున్నప్పుడు, ఒకళ్ళు ఒకటి చెప్పినప్పుడు యూజువల్‌గా ఆ క్యూరియాసిటీ గాని, డౌట్ గాని క్రియేట్ అవుతది. సో మీరెట్లా తగ్గిస్తారు? నేనేం తగ్గించను, వాళ్ళే తగ్గుతారు ఓకే. బేసిక్‌గా. అంతే కదా! ఓకే. ఇప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్. హ్మ్. ఎట్లా అంటే రోజు చేసే యాక్టివిటీస్‌లో హ్మ్. మనము కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. యెస్. సో ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవటం. ఏంటవి? నిద్ర సరిగ్గా పోము. హ్మ్. ఆల్ త్రూ ది డే బ్రెత్ వర్క్ సరిగ్గా ఉండదు. హ్మ్. మన ఎవ్రీడే మొబిలిటీ అసలు బేసిక్ మూవ్‌మెంట్ ఉండదు డే అంతా. స్తబ్దుగా కూర్చొని ఉంటాం. హ్మ్. బట్ ఒక 1 అవర్ మాత్రం వెళ్లి ఎక్సర్సైజ్ చేద్దామంటే బాడీ సహకరించదు. హ్మ్. అండ్ ఒకవేళ చేసినా కూడా డే అంతా మనము టూ లేజీగా ఉంటే హ్మ్. ఆ ఎక్సర్సైజ్ ఒక్కటి ఆర్ దట్ వర్క్అవుట్ మైట్ నాట్ వర్క్అవుట్ ఫర్ యూ. హ్మ్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్నుముక సరిగ్గా పెట్టుకుని కూర్చోము. హ్మ్. మజిల్ అంటే మన అబ్డమన్ మజిల్ ఎంగేజ్ చేయం, యాబ్ మజిల్. హ్మ్. సో రోజులో ఒక గంట మాత్రం నేను ఎక్సర్సైజ్ చేస్తా, సో నాకు టోన్ డాబ్స్ వచ్చేయాలనుకుంటాం. రోజంతా నువ్వు వదిలిపడేస్తే మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ. చాలా సందర్భాల్లో చెప్పాను నేను. సో కండరం దాని లక్షణం ఏంటంటే, కండరం యొక్క లక్షణం బేసిక్ సైన్స్ ఏంటంటే ద మోర్ యూ యూజ్ ఇట్ ది యంగర్ ఇట్ గెట్స్. దాన్ని వాడకుండా వదిలేస్తే డే అంతా నువ్వు ఫ్యాన్సీ బట్టలు వేసుకుని ఒక ఫ్యాన్సీ జిమ్ కి ఫ్యాన్సీ ఎక్సర్సైజ్లు చేసి ఒక 2 స్నాప్లు పెట్టగానే 2 ఇన్స్టా స్టోరీలు పెట్టగానే బాడీ తగ్గిపోదు. డే అంతా దాన్ని వదిలిపడేసి అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే మజిల్ ఈజ్ అన్ యాక్టివ్ వర్కింగ్ టిష్యూ విత్ మెమరీ టు ఇట్.